నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అంగారకుడిపైకి డ్రోన్, ఇస్రో మరో ప్రయోగం. అంటార్క్టికాను తలపిస్తున్న గుల్మార్గ్, ఎటు చూసినా మంచుతో మెరిసిపోతున్న సిటీ. పవన్ రింగ్ సెంటిమెంట్, మూఢ నమ్మకాలకు కాలం చెల్లిందంటున్న సైకాలజిస్టులు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవ టికెట్లు విడుదల. ప్రజలను ఆకట్టుకుంటున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రచారం. తిరుపతికి న్యూ వర్షన్ అవసరమన్న భూమన అభినయ్ రెడ్డి. రమణ దీక్షితులపై తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుల మండిపాటు, పద్ధతి మార్చుకోవాలని హితవు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి పాదపీఠ నగరంగా వెలసిన మన తిరుపతి నగరం జన్మదినోత్సవాన్ని అందరం కలిసి వైభవంగా జరుపుకుందామని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీన జరిగే 894వ తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరుతూ టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కరపత్రాలను పంపిణీ చేశారు. గోవిందరాజ మంత్రపుష్పంలో స్వామివారికి అర్చన చేసేటువంటి సందర్భంలో మంత్రపుష్పంలో ఈ తేదీని ఖచ్చితంగా చెప్పేటువంటి సందర్భం కూడా అనునిత్యము ఉన్నది. ఈ 894వ తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ఒకవైపున తిరుమల తిరుపతి దేవస్థానం, మరొక వైపున మున్సిపల్ కార్పొరేషన్ ప్రముఖులు, ముఖ్యులు అందరూ కలిసి ఆ రోజున ఈ 4 మాడ వీధులలో జరగబోయేటువంటి పవిత్ర ఊరేగింపులో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వానికి మంచి పేరు, ప్రతిష్ట రావడానికి వాలంటీర్లే కారణమని, వారి సేవలు వెలకట్టలేనివని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. ఈ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ చేతుల మీదుగా వాలంటీర్లకు అవార్డులను అందజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా ఒక వ్యవస్థ ఉన్నది అనంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. అది కూడా మీ వలన ఈ రోజున ప్రజాస్వామ్యం పరిఢవిల్లటానికి, ప్రజల దగ్గరకే పాలన వచ్చింది అని గర్వంగా చెప్పుకోవటానికి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా నేరుగా మీరు చేస్తున్నటువంటి అవిరల కృషి కారణంగా, శ్రమకోర్చి సేవకులుగా మీరు నిలిచినటువంటి కారణంగా ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను నేరుగా దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందజేశారు అని అంటే దానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నా బిడ్డలైనటువంటి, స్నేహితులైనటువంటి అక్క చెల్లెమ్మలైన మీది తప్ప మరొకరిది కాదు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తిరుపతి నగరాన్ని నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి 44వ డివిజన్ సుందరయ్య నగర్లో చేపల విక్రయదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. వెన్నుదన్నుగా నిలిచి గెలిపిస్తే రేపు ఇంకా 14 రోడ్లు వస్తాయి, తిరుపతికి ఐటీ కంపెనీలు వస్తాయి, తిరుపతిలో పారిశుద్ధ్యం మెరుగవుతుంది, ఇంకా నేర రహిత నగరంగా తిరుపతిని మార్చడానికి 4000 కెమెరాలను కూడా అమరుస్తాం. ఇంకెవరైనా నాకు ఎవరు ప్రత్యర్థి అనేటటువంటి విషయం ఇంకా తేలలేదు. ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు కొత్తవాడు ఎవడైనా వచ్చాడు అనుకుందాం, ఇంకా తెలీదు. మీకు తెలుసా ఎవరు నిలబడుతున్నారో? మీకు తెలుసా తిరుపతిలో
తెలుగుదేశం వైపు కానీ జనసేన వైపు కానీ బీజేపీ వైపు కానీ ఎవరు నిలబడుతున్నారని ఎవరికీ తెలీదు. కొత్త వ్యక్తి వచ్చాడు అనుకో, ఈ వీధిలో నుంచి కొంత దూరం పోయి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే ఆడికి పోతావరా అని అడిగితే వాడు సమాధానం చెప్పగలిగితే నేను ఎన్నికల్లో పోటీ కూడా చేయను. అట్లాంటి వాళ్ళు వస్తారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో గురువారం కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల నడక మార్గంలో ఉన్న ముగ్గుబావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తిరుమల నడక మార్గాన్ని ఆనుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం సమీపాన ఉన్న పురాతన ముగ్గుబావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ముగ్గుబావి పిచ్చి మొక్కలతో నిండి శిథిలావస్థలో ఉండడాన్ని గమనించి వెంటనే శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ముగ్గుబావిని అందుకు తగ్గట్టే ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రమణ దీక్షితులు ఆరోపణలపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు స్పందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రబద్ధంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని, రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయకుల మండపంలో రమణ దీక్షితులు హయాంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారని, ఆలయంలో తవ్వకాలు అంటూ రమణ దీక్షితులు తరచూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రమణ దీక్షితులను సీఎం జగన్ 4 సంవత్సరాల క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన విధులకు హాజరు కావడం లేదని తెలిపారు. రమణ దీక్షితుల కుటుంబంలో ఎవరూ కూడా విధులకు హాజరు కావడం లేదని, జీతాలు మాత్రం తీసుకుంటున్నారని చెప్పారు. టీషర్ట్, లుంగీ ధరిస్తే క్రిస్టియన్గా పేర్కొన్న రమణ దీక్షితులు ఆరోపణలు చేసే సమయంలో ఆయన ధరించినవి కూడా టీషర్ట్, లుంగీయేనని గుర్తు చేశారు. వారికి గౌరవ ప్రధాన అర్చకులు వంశపారంపర్య అర్చకులుగా కొంచెం మన గవర్నమెంట్లో కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా వారికి కొంచెం ఈ గౌరవ మర్యాదల కోసమని గౌరవ సంభావన వృత్తిగా గౌరవ ప్రధాన అర్చకులు అంటే వారికి ఇచ్చి రోజు దేవాలయంలోకి వచ్చే అవకాశం ఉన్నా వారు రాకుండా, పైగా దేవాలయంలో ఇట్లాంటి అపవాదులన్నీ కూడా పెట్టడం అనేది ఇబ్బందికరమైన విషయాలు కదా. జీతం తీసుకున్నప్పుడు రోజు వస్తే తెలుస్తాయి కదా వారికి కూడా, అప్పుడే ఖండించవచ్చు కదా. గతంలో కూడా ఇదే విధంగా తవ్వకాలు జరిగినాయి, పింక్ డైమండ్ అవాస్తవాలన్నీ చెప్పడము, దానిపైన ఇంతవరకు ప్రతిసారి ఆయనకు ఒక కథలో అలవాటు అయిపోయింది. వారికి ఒక ఐడెంటిటీ కోసం, వారి గుర్తింపు కోసం, వారు ఏదో ఇతర ప్రయోజనాల కోసం ఇట్లాంటి అవాస్తవాలు దేవాలయం పైన, స్వామివారి పైన చేయడం అనేది చాలా బాధాకరమైన జరిగింది. స్వయాన ఆయన వాయిస్, ఆయన టీషర్ట్ వేసుకొని, ఆయన లుంగీలు కట్టుకొని ఉన్నాడు. పైగా ధర్మారెడ్డి గారు టీషర్ట్ వేసుకొని లుంగీలు కట్టుకుంటారు క్రిస్టియన్ అని చెప్పడం అనేది ఎంత అవాస్తవం. అట్లా అపవాదులు వేస్తే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా అదే టీషర్టు, లుంగీ కట్టుకొనే ఇచ్చారు. మరి టీషర్టు, లుంగీ కట్టుకున్నంత మాత్రానికి క్రిస్టియన్ అని చెప్పి అపవాదులు వేయడము. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడుకి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే
ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న తీరు ఓటర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది, అలానే ఆలోచింపజేస్తోంది. నేను ఎట్టంటుంటానంటే మన సెల్ ఫోన్లు ఉంటాయి కదా, సెల్ ఫోన్లో ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్త వర్షన్ ఒకటి వస్తూ ఉంటుంది. అడ్వాన్స్డ్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్ బాగా పనిచేస్తుంది. నేను కొత్త వర్షన్ తిరుపతి నగరానికి నన్ను డౌన్లోడ్ చేసుకున్నారనుకో నగరం అప్డేట్ అవుతుంది. పాత వర్షన్లో ఉన్నారనుకో నగరం ఆ బగ్స్ నుండి పోయి ఎక్కడికెక్కడ హ్యాంగ్ అయిపోతుంది. సో అప్డేటెడ్ వర్షన్తో మీ మొబైల్ ఉండాలనుకుంటున్నారా, మామూలుగా పాత వర్షన్లో ఉండాలనుకుంటున్నారా, మీరే డిసైడ్ అవ్వమని చెప్పి మిమ్మల్ని నేను కోరుతూ నన్ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఎన్నో రకాల మంచి చేశారు. ఆ మంచి ఆ ప్రజల గుండెల్లో ఉంది. ఆయనకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయనకి అందరూ కూడా శుభం తెలపాలని, ఆయన మంచి మెజార్టీతోటి ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని మొక్కుకున్నాను. జర్నలిస్టులపైన దాడి జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి మీద జర్నలిస్టులపైన దాడి జరిగిందని, జర్నలిస్టు మీద దాడి జరుగుతుంది చాలా ఖండిస్తున్నాను. అది తప్పు, హేమైన పని. జర్నలిస్టుల ఒక ప్రజలకి చేరువుగా అన్నీ కూడా ఇమ్మీడియట్లీ తెలియజేసే కార్యక్రమం చేసే జర్నలిస్టులని ఎవరైనా సరే అలాంటి పని చేయటం దుశ్చర్య, అది హేయమైన పని అనేది ఖండిస్తున్నాను. అందరు బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, అందరికీ మంచి జరగాలని కూడా స్వామి గారు కోరుకోవడం జరిగింది. ఎన్ని సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలలో చాలా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 17 స్థానాలలో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నాకు నమ్మకం. తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. వర్చువల్ సేవలు, స్లాట్ల కోసం మే నెల కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కాగా రేపు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను, అలాగే 10 గంటలకు అంగప్రదక్షిణ కోటా టోకెన్లను టీటీడీ అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరుమలకు వచ్చేందుకు వీలుగా ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలో వసతి గదుల కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవకు సంబంధించిన కోటాలు 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. టికెట్ కోటా విడుదలతో పాటు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నట్లు సమాచారం. నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకోగా 22,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీలో కానుకగా 3.60 కోట్ల రూపాయలు సమర్పించారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండడంతో టైం స్లాట్ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. దర్శనం టికెట్లు లేని భక్తులు 12 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు 3 గంటల్లో దర్శనాన్ని పొందవచ్చు. పవన్ కి గతం కంటే ప్రజాకర్షణ తగ్గిందా? అధికారం దక్కినట్టే దక్కి దూరమవుతోందా? పవన్ దృష్టిలో అధికారం అంటే ఏంటి? సీఎం కుర్జీ దక్కితేనే కిక్కొస్తుందా? ఆ కిక్కు కోసమే ఉంగరాల మహత్వాన్ని నమ్ముకున్నారా అన్న అంశాలపై ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తోంది. 2014లో పొత్తు పెట్టుకున్నా పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అందుకే ఈసారి కొడితే కొట్టాలిరా అంటూ 2024 ఎన్నికల్ని చావో రేవో రేంజ్లో తీసుకున్నారు పవన్ కళ్యాణ్.
కానీ తనకు అధికారానికి మధ్య ఏదో అడ్డొస్తోందని పవన్ సందేహిస్తున్నారని కొందరు అంటున్నారు. లేటెస్ట్గా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలో మకాం పెట్టారు పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ ఉపన్యాసాలను దంచికొట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే పవన్లో సరికొత్త మార్పు చాలా మంది గమనించే ఉంటారు. ఆయన చేతి వేళ్లకున్న ఆ ఉంగరాలు, వాటి వెనుక సీక్రెట్లే ఇప్పుడు హాట్ టాపిక్. భీమవరంలో ఒకవైపు పవన్ ఆవేశంగా మాట్లాడుతున్నా ఎదురుగా ఉన్న కార్యకర్తలు మాత్రం ఆయన వేలి ఉంగరాల వైపే తీక్షణంగా చూస్తున్నారు. ఒకటి తాబేలు ప్రతిమతో, మరొకటి నాగ ప్రతిమతో మిలమిలా మెరుస్తున్న ఆ 2 ఉంగరాలే జనసేన లోపల బయట లేటెస్ట్ పొలిటికల్ అట్రాక్షన్స్. పవన్ చేతికి ఉన్న ఆ 2 ఉంగరాల ప్రత్యేకతలేంటి అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. తాబేలు ప్రతిమ ఉన్న ఉంగరం ధరిస్తే వృద్ధి, అధికారం, ప్రజాకర్షణ వంటి అంశాల విషయంలో కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. పుట్టిన తేదీ, పుట్టిన సమయం ప్రకారం పవన్ కళ్యాణ్ది మకర రాశి. పైగా ఆయనకు రాహుకేతు దోషాలున్నాయంటోంది జ్యోతిష్య శాస్త్రం. ఇప్పుడు పవన్ ని వెంటాడుతున్న వైవాహిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు తీరాలంటే నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. అందుకే ఎవరైనా పవన్ కి అలాంటి సూచన ఇచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. నమ్మకాలేవు, గిమ్మకాలేవు అంటూ సెంటిమెంట్లను తీసి గట్టు మీద పెట్టే పవన్ కళ్యాణ్లో ఇటీవల దైవభక్తి బాగా పెరిగింది. సెంటిమెంట్లను కూడా గట్టిగా నమ్ముకున్నట్టున్నారు. దాని ఫలితమే ఈ మహిమాన్వితమైన ఉంగరాలు అంటూ ఆయన అభిమానుల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి. 3,000 కోట్లు, తర్వాత 327 కోట్లు, తర్వాత 27 కోట్లని ఆయన 53 రోజులు నిర్బంధించారు జైల్లో. కానీ ఇప్పటి వరకు కూడా వాటికి రుజువులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కూడా అది తీసుకురాలేకపోతున్నారు ముందుకు. అది కుటుంబం తింది అంటారు, కానీ అది ఎవరి అకౌంట్కి వెళ్ళిందో ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు మీ నాయకుడి గురించి, బాబన్న గురించి. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచన తప్ప ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక, ఖనిజ దోపిడీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్. అధికారికంగా ఇసుక రీచులు లేకపోయినా కూడా అనధికారికంగా భారీ ఎత్తున వైసీపీ నాయకుల ప్రమేయంతో, వైసీపీ మంత్రుల ప్రమేయంతో, వైసీపీ ఎమ్మెల్యేల ప్రమేయంతో ఈ ఇసుక ఖనిజ సంపద భారీ ఎత్తున ఈ జిల్లా నుంచి దోపిడీ జరుగుతుంది. దానికి కథనాలు కూడా చాలా మీడియా ద్వారా గానీ, పత్రికల ద్వారా గానీ కథనాలు పుంకాలుగా వచ్చినా కూడా అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరించడం మనం చూస్తా ఉన్నాం. నిన్న మొన్న చూస్తే అమరావతిలో ఈనాడు విలేకరి పరమేశ్వరరావు ఆయన ఏదైతే ఆ యొక్క ఇసుక దీనికి సంబంధించి తవ్వకాల ఫోటో తీస్తే అతని పైన వైసీపీ నేతలు దాడులు చేస్తే కేసులు లేవు. జనాభా ప్రతిపాదికన బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించకుండా వివక్షకు గురి చేస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు డిమాండ్ చేశారు. తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థని అభివృద్ధి చేసే పదంలో అన్ని కుల సంఘ నాయకులు కూడా మాకు అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున మరి జనాభా దామాషా ప్రకారంగా మాకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని కోరుతూ ఉన్నాం. వీళ్ళకు ప్రతి జిల్లా యూనిట్ తీసుకోండి. ఒక జిల్లాలో యూనిట్లో మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దానిలో 1-2 మరి ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ పోతే మిగతా 4-5 సీట్లలో కూడా మా వాటా మాకు రావాలి. మాకు ఇవాళ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. 7లో 2 మరి ఎస్సీ సోదరులు పోతే మిగిలినటువంటి 5లో 3 మాకు రావాలి, 2 ఆధిపత్య కులాలకు వెళ్ళారు. ఎందుకంటే మా జనాభా ఎక్కువ దామాషా ప్రకారంగా ఉన్నారు కనుక. కస్టమర్లు మెచ్చే డిజైన్లను తక్కువ ధరలో అందిస్తూ వారి మన్ననలు పొందడం సంతోషంగా ఉందని కేవీఆర్ జ్యువెలర్స్ ఎండీ కేవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని కేవీఆర్ జ్యువెలర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెండి ఆభరణాల విభాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షోరూం ఎండీ కేవీ సత్యనారాయణమూర్తి, రామకృష్ణ విచ్చేసి వెండి ఆభరణాల విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేశారు. మంచి వెరైటీస్ ఉండే ఆభరణాలని పెట్టి తక్కువ తూకంలో మంచి వెరైటీస్ పెట్టాము. అందువల్ల గత 7 సంవత్సరాలుగా
మంచి బిజినెస్ వచ్చింది. ఈ తిరుపతి ప్రజలు మా యొక్క వాళ్ళ టేస్ట్కు తగినట్లు మేము జ్యువెల్స్ ఇవ్వడం వల్ల మాది బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ సిల్వరు గోల్డ్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండింది. కస్టమర్లకు కొంచెం కన్వీనియన్స్ ఇవ్వాలని ఈరోజు శుభదినము. ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ చేసి పైనంతా సిల్వరు, కిందంతా గోల్డ్. సిల్వర్ కూడా అన్ని 80 హాల్ మార్కు, అన్ని వెరైటీస్ పెట్టాము. ఈరోజు ఎక్స్క్లూజివ్ సిల్వర్ సెక్షన్ ఓపెనింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శారీస్ డొనేషన్ చేస్తున్నాం మన షోరూమ్ తరపున. ఈ మరి ప్రజల సపోర్ట్ అంటే కస్టమర్ సపోర్ట్ బాగుండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మహిళలకు స్వయం ఉపాధి కలిగించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించడం కోసం తమ ట్రస్ట్ కృషి చేస్తోందని మబ్బు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, మాజీ మున్సిపల్ కమిషనర్ మోహన్ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి హాజరై మహిళలకు టైలరింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. స్వయం ఉపాధి పథకం కింద అర్హులని నా ఉద్దేశము. దాని మీద వాళ్ళు ఏదన్నా స్వతహాగా స్వయం కృషితో ఏమన్నా సాధించుకోవచ్చు. పిల్లలతో కూడా బాగా ఎదిగేదానికి ఇది ఒక సత్కారము. అంతేకాకుండా కూడా నేను పిల్లలు కూడా ఎక్కువ చేయాలని పిల్లలకు స్కాలర్షిప్లు, 10th క్లాస్ స్టూడెంట్కు స్కాలర్షిప్లు, మరియు స్కూల్స్లో కూడా వాళ్లకు పిల్లలకు వ్యాధులు ఉంటాయని చర్మ వ్యాధికి డాక్టర్ని వారి కాలాన్ని వారి ధనాన్ని వెచ్చిస్తున్నారు. వారిని ఎంతైనా అభినందించదగ్గ విషయము. ఈరోజు ఈ మహిళలు ఈ శిక్షణా తరగతులలో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకుని వారు స్వయం ఉపాధి పొందటానికి చక్కటి మార్గాన్ని ఏర్పరచుకున్నారు. మొత్తం 50 మందికి టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్. ఈ కార్యక్రమాన్ని మబ్బు సూర్యారెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్స్ ద్వారా మరియు సెట్విన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కలిపి 3 months ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. మొదలే మంచి డిమాండ్ ఉన్న టైలరింగ్ కోర్స్ కాబట్టి ప్రతి ఒక్క మహిళలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతి రూరల్ వేదాంతపురంలో శివపార్వతుల కళ్యాణోత్సవంలో భాగంగా రావి చెట్టు, వేప చెట్టుకి వివాహం చేశారు. తిరుపతి రూరల్ వేదాంతపురంలోని ముత్యాలయ నివాసంలో వెలిసిన రావి చెట్టు, వేప చెట్టుకి వేద మంత్రోచ్చరణల మధ్య వైభవోపేతంగా కళ్యాణం జరిపించారు. ఈ పూజాది కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గత 20 సంవత్సరాలుగా రావి చెట్టు, వేప చెట్టుకి వివాహం జరిపిస్తున్నట్లు నిర్వాహకులు ముత్యాలయ్య తెలిపారు. వేదాంతపురం అగ్రహారం మేము ప్రతి సంవత్సరము రాగి చెట్టు, వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నాము. మా పార్వతీ పరమేశ్వరులు, మా భార్య పద్మావతి, నేను ముత్యాలయ్య, ఇద్దరు దంపతులు మేము సంవత్సరం చేస్తున్నాం పెళ్ళి. 20 సంవత్సరాలుగా పార్వతీ పరమేశ్వరులకు వేప చెట్టు, రావి చెట్టులను పార్వతీ పరమేశ్వరులుగా భావించుకొని 20 ఏళ్లుగా కళ్యాణం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి. ఈ కళ్యాణము చాలా వైభవంగా జరుగుతుంది. రావి చెట్టు, వేప చెట్టుకి గత 18 సంవత్సరాలుగా శివపార్వతుల కళ్యాణోత్సవం చేపిస్తున్నారు. ఈ కళ్యాణోత్సవం చేపించడానికి ముఖ్య ఉద్దేశము గ్రామంలో కానీ పట్టణంలో దేశము అంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశం అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా గ్రామంలోని పిల్లలు మంచి చదువుకోవాలని, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని ఈ శివపార్వతుల కళ్యాణోత్సవం వారు జరిపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కస్తూరిబా గాంధీ శక్తివంతమైన మహిళ అని, ఆమె జీవితం మహిళలకు ఆదర్శప్రాయమని వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి కొనియాడారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో ఆ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ 74వ వర్ధంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్ డైరెక్టర్లు రామచంద్రారెడ్డి, రుద్రరాజు, శ్రీదేవి విచ్చేసి కస్తూరిబా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్రోద్యమంలో మహిళలను చైతన్యవంతులుగా చేసి పోరాటంలో భాగస్వామ్యం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కస్తూరిబా గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ పిసి రాయలు ఆధ్వర్యంలో
తిరుపతిలో 2004 నుంచి కస్తూరిబా గాంధీ ట్రస్ట్ తరపున వివిధ సేవా కార్యక్రమాలు ప్రజలకు పేదలకు రకరకాల సహాయ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఒక పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుందని చెప్పి మనకి అందరికీ తెలుసు. అలాగే మన మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం తెచ్చే దాంట్లో ఆమె వంతు పాత్ర కూడా ఎంతో ఎనలేని సేవ ఆమెది కూడా ఉంది కాబట్టి ఆమెను కూడా మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ వర్ధంతి 74వ వర్ధంతి ఘన నివాళి అర్పిస్తున్నాం పీసీ రాయల్ సార్ తరపున. తిరుపతి ఇస్కాన్ మందిరం 17వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామున నుంచి రాధాకృష్ణులకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఫిబ్రవరి మాసం 24వ తేదీ రోజున శ్రీపాద రామాచార్యుల వారు గోవిందరాజ స్వామి మందిరాన్ని ప్రతిష్ఠించి మాడవిని ఏర్పాటు చేసి పుష్ప కైంకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి రోజు 24వ తేదీ. సో ఆ కార్యక్రమాన్ని కూడా మన ఆహ్వానం పలికి ఉన్నారు. ఆ రోజున ఇస్కాన్ తరఫున కూడా చాలా విశేషంగా భక్తులు పాల్గొని తిరుపతి పుట్టిన రోజు అది ఆ కాలక్రమంలో మొదట గోవిందరాజ పట్టణంగా, ఆ తర్వాత 13వ శతాబ్దం నుంచి తిరుపతిగా, సో గోవిందరాజ పట్టణం, ఆ తర్వాత రామాజపురం, ఆ తర్వాత తిరుపతి పట్టణంగా వెలసిల్లింది. ఒరిస్సా ఉత్కల పీఠం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ ఆచార్య వివి కృష్ణమూర్తి హాజరై ప్రసంగించారు. संदर्भ में हम माननीय जो यहाँ के इस्कान के जो अधिकारी माने प्रमुख है रेवती रमन दास जी से विनम्र निवेदन किया, उन्होंने माना और इसका जो अनावरण किया. इस संदर्भ में सबका जो मैं बधाई और अभिनंदन करता हूँ और हमारे जो उत्कल संस्कृति यहाँ और फलता फूलता रहे इसी के साथ. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాదిగ ఐక్యవేదిక సభ్యులు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులో రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ నెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఒకే కులానికి ఇస్తున్నారు. ఇది న్యాయం కాదు. మేము కూడా జనాభాలో ఈక్వల్గా ఉన్నాము. కాబట్టి ఈసారి వచ్చే రాబోయే ఎలక్షన్లో పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు చిత్తూరు, తిరుపతి జిల్లాలో కేటాయించాలని కోరుతున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యే సీట్లను, 2 పార్లమెంట్ సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలి. లేదంటే ఓటు ద్వారా మా యొక్క నిరసనను ప్రతి రాజకీయ పార్టీ కూడా తెలియజేస్తాం. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి రిజర్వేషన్ సీట్లను జనాభా ప్రాతిపదికన అన్ని ఉపకులాలకు కేటాయించాలని మా విజ్ఞప్తి. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉద్యోగుల కోసం ఇంటి స్థలాలు కేటాయించిన నేపథ్యంలో ఆత్మీయ సన్మానాన్ని టీటీడీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం రేపు టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఉద్యోగ సంఘం నేత సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,757 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగారకుడిపైకి డ్రోన్, ఇస్రో మరో ప్రయోగం. అంటార్క్టికాను తలపిస్తున్న గుల్మార్గ్, ఎటు చూసినా మంచుతో మెరిసిపోతున్న సిటీ. పవన్ రింగ్ సెంటిమెంట్, మూఢ నమ్మకాలకు కాలం చెల్లిందంటున్న సైకాలజిస్టులు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవ టికెట్లు విడుదల. ప్రజలను ఆకట్టుకుంటున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రచారం, తిరుపతికి న్యూ వర్షన్ అవసరమన్న భూమన అభినయ్ రెడ్డి. రమణ దీక్షితులపై తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుల మండిపాటు, పద్ధతి మార్చుకోవాలని హితవు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.